ఫ్లై యాష్ రవాణాపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు ఆయన అవగాహన లేమికి నిదర్శనమని తెలంగాణ ఫ్లై యాష్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేషన్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతు కోసం కాంట్రాక్టర్లకు ఫ్లై యాష్ ను ఉచితంగా రవాణా చేస్తున్నట్టు చెప్పారు. పూర్తి ఉచితంగా రవాణా చేసే ఫ్లై యాష్ లో 1000 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం తమకు తీవ్ర విస్మయానికి గురిచేసిందన్నారు. కౌశిక్ రెడ్డికి ఈ విషయంపై అవగాహన లేకపోవడంతోనే అనవసరంగా ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా తుంబిగనూరులోని వాటర్ ప్లాంట్ ను కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు సందర్శించారు. డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ లో క్రిమి సంహారక మందు కలిపినట్టు వైరల్ కావడాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఘటనపై లోతున విచారణ చేపట్టారు. గుర్తు తెలియని 2 వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ మార్కెట్ కమిటీ ఆవరణలో నూతనంగా కొలువైన మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. చైర్మన్ గా దాసరి ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ గా ఆరిఫ్లు నియమించబడ్డారు. వీరితో పాటు పాలకవర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేయగా ఈ కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా బైంస మండలం సుంక్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని బాసర గోదావరి జలంతో దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించారు. బాసర నుంచి తెచ్చిన గోదావరి నదీ జలాలను బాజా భజంత్రులతో గ్రామంలో ఊరేగించి గ్రామంలోని దేవి దేవతామూర్తులకు అభిషేకం చేశారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలో అధికార పార్టీని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు వందలాది ఎకరాల్లో అనధికారిక లేఅవుట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. దీనిపై సమగ్రమైన నివేదిక తెప్పించుకున్న ఆర్డీఓ సీనా నాయక్ ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపాలిటీ సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఆర్డీఓ నిర్ణయంతో ఉలిక్కిపడ్డ రియల్ ఎస్టేట్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అల్లూరు జిల్లా రంపచోడవరంలో తాబేలు పట్టుకున్నారు. గోనె సంచులో సుమారు 800 తాబేలను మూటలు కట్టి కారులో రామచంద్రపురం నుంచి ఒడిశా వైపుగా తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి హ్యుండై క్రెటా కార్ స్వాధీనం చేసుకుని తాబేలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. దర్యాప్తులో వివరాలను వెల్లడిస్తామని అటవీ అధికారి నరేంద్రన్ తెలిపారు. కాకినాడ జిల్లా అనవరం సత్యదేవుని వంగలపూడి అనిత, పరుపుల సత్యప్రభ రాజా దర్శించుకున్నారు. తొలిసారిగా మంత్రి పదవిని చేపట్టిన వంగలపూడి అనితకు ఆలయ మర్యాదలతో సత్కరించి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం భారీ స్థాయిలో భక్తులు పోటెత్తారు. వేసవి సేవలు ముగిసిన మొదటి వారాంతం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనార్థం క్యూ కట్టారు. జూన్ 17 వరకు సెలవులు ఉండడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇక శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. ఇక నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో సైతం భక్తులు కిక్కిరిశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ వ్యాపించి ఉంది.